నా పేరు మల్టీ స్టార్ మనమరాజా. ఇగో మల్టీ స్టార్ మనమరాజా, సినిమా యాక్టర్, మినిమం డిగ్రీ. కింది స్థాయిలకు అర్థంగా మినిమం డిగ్రీ ఉండే డైలాగ్ ఉంది కదా, సోషల్ మీడియాని అప్పటి నుంచి ఇప్పటి వరకు షేక్ చేస్తుంది. ఆంధ్ర తెలంగాణ కాకుండా యావత్ భారతదేశమే కాకుండా ఖండాలు మన భారతదేశ బార్డర్ కూడా దాటిపోయింది మన డైలాగ్. అది మన తెలుగు సత్తా అంటే. బిగ్ బాస్లో అందమైన అమ్మాయిలు వస్తున్నారంట, అందు గురించి మరి లేకపోతే మీరు అడిగేటట్టుందా స్వామి? అంత కాదు, అందరు ఎందుకు పోతున్నారా? అందరు ఎందుకు పోతున్నారు? వాళ్ళు ఏ చెప్తే అదే చేస్తా. ముద్దులు పెట్టమంటే ముద్దులు పెడతా, అగ్గులు ఏమంటే అగ్గులు ఇస్తా, ఇంకేమైనా చేయమంటే డ్యాన్స్ ఏమంటే డ్యాన్స్ చేస్తా. అస్సలు కడిగిపిస్తా. నేను కడిగిపించేవాడిని కానీ కడిగేవాడిని కాదు. ఇక సీరియల్ ప్రకారం వస్తే నేను కూడా కడగాల్సి వస్తుంది. అట్లా ధర్మంగా పోతే మాత్రం నేను ఆ ధర్మాన్ని పాటిస్తా. కానీ నేను కూర్చుంటా నువ్వు చేయంటే మాత్రం ఆ రకంగా నేను చేసేవాడిని కాదు, చేపించేవాడిని. జనాల కోసం నేను పోట్లే, నా కోసం జనాలు కాదు, అది కాదు. నేను నా టాలెంట్ ఏందో, నా సత్తా ఏందో, నా గేమ్ ఏందో, నా ఆట ఏందో, నా పాట ఏందో, అదేంది అది బిగ్ బాస్కు చూపించి, సినిమా డైరెక్టర్లు చూపించి నేను ఒక సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 సినిమా హీరో కావాలని చెప్పేసి నా ఆలోచన నాకుంది. జనాలకి అది చేస్తా. నేను ఎమ్మెల్యేగా, ఎంపీగా, కార్పొరేటర్గా, సర్పంచ్గా పోటీ చేస్తలేను. జనాలకి ఏం చేస్తామంటానికి జనాల కోసం అంటే ఇప్పుడు బిగ్ బాస్ లో ఉండాలంటే జనాలకి ఎంటర్టైన్మెంట్ అది కావాలి. బోలెడంతా టన్నులు ఇస్తా. మరి అదే అది ఇస్తా టన్నులు అన్ని చేస్తా. అన్ని ఇప్పుడు దాదాపు ఇప్పుడు 8 అయిపోయినాయి కదా. 8 సీజన్లు ఈ కంటెంట్ కంటే 100 రెట్లు ఎక్కువ కంటెంట్ ఇస్తా. సొంత డైలాగ్ చెప్పాలనా, లేకపోతే నెగిటివ్ డైలాగ్ చెప్పాలనా, పాజిటివ్ డైలాగ్ చెప్పాలనా, సినిమా డైలాగ్ చెప్పాలనా? సొంతంగా డైలాగులు అంటే కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ ఉండాలి, ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకి అర్థం అవుతుంది కానీ కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు అనేది ఒక డైలాగు. రెండోది కొత్తది అంటే చాయ్ వాళ్ళ పిఎం మైండ్, 90 వాళ్ళ సీఎం మైండ్. నేను హీరో కాలేనా? అయితా, ఖచ్చితంగా అయితా. సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరో అయితా. మీరు చూస్తూ ఉండండి, నా సినిమాకి మీకు టికెట్లు కూడా దొరకవు అనేది ఒక డైలాగు. ఇంకా సినిమా బాలయ్య బాబు డైలాగ్ కొడదాం. పుట్టింది పులిచెర్ల, పెరిగింది అనంతపురం, రోలింగ్ కర్నూల్, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు వాడే పండుగాడు. ఎవరా నిన్ను పంపిందని పైన ఎమ్మడితే చెప్పు, కింద ఒకడున్నాడు వాని పేరు బింబిత్తిరి కడతల సామ్రాజ్యాధిపతి బింబిస్తాడని చెప్పు. ఇది ఆయనది. ఆ దేవర సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఏమంటే పని మీద పోయినాడైతే పనవ్వంగానే తిరిగి వచ్చేటాడు, పంతం మీద పోయి ఉన్నాడు నీ కొడుకు. అదొక డైలాగు. ప్రభాస్ డైలాగు. టిప్పర్ లారీ వెళ్ళి స్కూటర్ గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా? అలా ఉంటుంది నేను గుద్దితే. అది ప్రభాస్ డైలాగు. ఇంకా రవితేజ డైలాగు. మీరు భయపెడితే భయపడడానికి అల్లా టప్పాగా గల్లీలో తిరిగే గుండె నా కొడుకుని అనుకుంటున్నారా? విక్రమ్ రాథోడ్, ఐపీఎస్ పోలీస్. చిరంజీవి డైలాగు. మొక్కైగా అని పీకేస్తే పీక కోస్తా. ఇంకో డైలాగ్ ఏంటంటే రికార్డులలో నా పేరు ఉంటాం కాదురా, నా పేరు పైనే రికార్డులు ఉంటాయి. అట్లా చాలా డైలాగులు ఉన్నాయి. డాన్స్ అంటే ఈ మధ్య కాలంలో కన్నప్ప అనే సినిమా వస్తుంది. కన్నప్ప సినిమాలో నా స్టెప్ కాపీ కొట్టిండు. హరహర శంకర్ అనేది మంచు విష్ణు పోయి నా స్టెప్ నేను దొంగిలిస్తాడు ఆయన. నేనేదో మన చనిపోయింది కదా. ఇప్పుడు భారతదేశంలో నెంబర్ 1 డాన్స్ మాస్టర్ అంటే శేఖర్ మాస్టర్, అవునా కదా? అవునా? ఇప్పుడున్న పరిస్థితిలో శేఖర్ మాస్టర్ గురెవరు? రాకేష్ మాస్టరు. ఆ రాకేష్ మాస్టరు 6 నెలలు నేర్పించిండు నాకు ఆ స్టెప్. రియల్గానే అబద్ధం కాదు. 5,000 ఇచ్చిన, అంటే ఆయన లంచం కాదు కానీ గురుదక్షిణగా ఇచ్చిన. అది హరిహర శంకర, దాని చుట్టూ తిరుగుతారు కదా, అది ఉంది కదా, హర హర శంకర హర హర శంకర
హర హర శంకర హర హర శంకర ఆ స్టెప్ నాదే. ఆయన మరి ప్రభుదేవ్ మాస్టరు కాపీ కొట్టిండా లేకపోతే ఈయన కొట్టిండా ఎవరు కొట్టారు అయితే మొత్తానికైతే ఆయన సినిమాలు అవపడుతుంది. అది రిలీజ్ అయిన తక్షణమే ఎక్కడ మరి ఇక్కడ మధురనగర్ వేయాలన్నా లేకపోతే జూబ్లీస్లో వేయాలన్నా బంజారాహిల్స్లో వేయాలన్నా ఎక్కడ వేయాలనో లాయర్ని కనుక్కొని కోట్ల కేసేసి 100 కోట్లు వసూలు చేస్తా. బడ్జెట్ 100 కోట్లు కదా, నీకు 100 అందులో బడ్జెట్ 100 కోట్లు కావచ్చు, 1000 కోట్లు వస్తాయి ఆ సినిమాకి. 1000 కోట్లు వస్తాయా? ఎందుకు వస్తాయో తెలుసా? అడుగుతలే నువ్వు ఏ యాంకర్ నువ్వు అర్థం కావట్లేదు. అందులో భారతదేశంలో నెంబర్ 1 హీరో ఎవరన్నా అంటే ప్రభాస్ ఉన్నాడు. ప్రభాస్ అంటే ఈ అమ్మ మళ్ళీ మామూలుగా ఉండదు, మొత్తం షాకే. ప్రభాస్ ఉన్నాడు, భారతదేశంలో నెంబర్ 1 హీరో ఉన్నాడు అందులో. అందుకనే 1000 కోట్లు వస్తాయి. లేకపోతే పనికి మళ్ళీ వాళ్ళందరూ ఈ హీరోగా సినిమా తీస్తే 1000 కోట్లు వస్తాయా? ప్రభాస్ వల్లనే వస్తాయి. భారత్ ఏంలే, ఆయన మీద నాకు కోపం కాదు కానీ ఆయన సినిమా తీసే డి తప్ప ఆయన సినిమా ఒక్క సినిమా కూడా ఆడలే. ఆయనకు అది లేదు, లుక్ లేదు, నా అంత అందంగా కూడా లేడు ఆయన. మళ్ళీ వాళ్ళ నాన్న అందంగా ఉన్నాడు. కాకపోతే ఆయన ఒక సెలబ్రిటీ కొడుకు కాబట్టి కొడుకుగా ఆయన నిలబడ్డాడు తప్ప ఆయన అందంగా నిలవలే. నా అంత అందం ఉంది ఆయనకి. ఆయనని మేకప్ వేసి ఆయన పక్కన నా పక్కన ఫోటో తీయండి మీరు అరే ఈ కామెంట్ చేయండి రా అని చెప్పేసి మీరే సోషల్ మీడియాలో పెట్టండి. ఒక మనిషిగా ఈయనొక వ్యక్తిగా పెట్టండి, మోహన్ బాబు కొడుకు కాదు. అప్పుడు మేకప్ వేసి లేకపోతే ఆయన మేకప్ తీసేయండి, నేను వితౌట్ మేకప్ ఆయన మేకప్ తీసేసి నా పక్కన నిలబెట్టు. అప్పుడు ఎవరు అందంగా ఉన్నారా అని చెప్పేసి మీరు చెప్పు. కాకపోతే ఏంటంటే ఒక సెలబ్రిటీ కొడుకు కాబట్టి అట్లా జనం చూడడానికి ప్రయత్నం చేస్తారు కానీ సక్సెస్ కావట్లేదు. ఇది నా లుక్ భయ్యా. ప్రతి ఒక్క వ్యక్తి ఒక ఇండస్ట్రీలో నిలబడాలంటే నిలదొక్కోవాలనుకుంటే ఒక లుక్ క్రియేట్ చేసుకోవాలి. నేను కూడా ఒక లుక్ క్రియేట్ చేసుకున్నా. నేను రైటర్, ఫైటర్, క్రియేటర్, యాంకర్, యాక్టర్, రివిస్టర్, సింగర్, స్పీకర్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడున్న పవిత్రమైన స్టెప్ అంటే అదే. ఇప్పుడు పాట పాడవాలంటే అమ్మ, మన యావత్ ప్రపంచానికి మనం ఈరోజు భూమి మీద ఉన్నామంటే అమ్మ పాట పాడతాం. అమ్మ అంటే అందరికి ఇష్టం, నాకు కూడా ఇష్టం. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరవతరము. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్తముద్దయి ఎదుగుతున్నప్పుడు 9 మాసాలు నిండుతున్నప్పుడు అమ్మాయిగా నేను కడుపులుండన్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన సొమ్మలే సొమ్మసిల్లునమ్మ. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవసంన. ఎన్ని జన్మలున్న కౌలు కలుములు అమ్మ ప్రేమను రాసిన తరుగున. పొద్దున లేచి నీ నామములు తలిచి నిన్ను పూజించిన నీ రుణము తీరునా అమ్మా. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరవతరము. ఇది స్టార్టింగ్. ఎండింగు ఆట పాటకు మొదటి ఆది గురువు అమ్మ, మంచి మాటలు చెప్పే బంగారు బొమ్మ. 5 ఏళ్ల వయసులో పలక చేతికిచ్చి బడికి ఓ బిడ్డాని బతుకు దారి చూపి ఓ నామాలు నేర్చి 1, 2 చదివి వయసుతో పాటు చదువు పెరుగుతుంటే ఎదిగిన కొడుకును కళ్ళ చూసుకుంటూ కడుపు నిండినంత సంబరపడుతుంది. టీచరో గొప్ప డాక్టరో కలెక్టరో కావాలనుకుంటుంది. మనసున్న తల్లి మన అమ్మ కమ్మని కలలెన్నో మదిలోన కంటది. జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు, జన్మంతా జడమంతా కొలిసేటి దైవము అమ్మా. కమ్మనైనా అమ్మ ప్రేమ, కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరవతరము. అందుకనే అమ్మని పూజించు, అమ్మాయిని ప్రేమించు. అందరు బాగుండాలి, అందరూ మనం ఉండాలి.